నా పేరు కొండా కౌశిక్. నేను ప్రగతిశీల రైతు సంఘం నాయకుడిని, చెర్ల మండలం. ఈరోజు ఇటీవల కాలంలో భయంకరంగా కురిసినటువంటి వర్షాల కారణంగా భారీ వరదలు రావడంతో రైతులు ఏదైతే గోదావరి ఒడ్డుకు దగ్గర ఉన్నటువంటి మొత్తం ఏదైతే వరి పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ వరి పొలాలు మొత్తం కూడా ఈ అకాల వర్షం కారణంగా భయంకరంగా వచ్చినటువంటి వరదల కారణంగా మొత్తం కూడా నాట్లు వేసి 1-2 రౌండ్లు మందు చల్లుకొని పురుగు మందులు చల్లుకున్నటువంటి పరిస్థితిలో ఆనాడు వచ్చినటువంటి వర్షాల కారణంగా వరదలు మొత్తం వచ్చి ఈ ఏదైతే ఈ వరి నారు ఏదైతే ఉందో ఈ వరి మొత్తం కూడా నాటు మొత్తం కూడా ఇలాగా దారుణంగా మొత్తం ముంచేసినటువంటి పరిస్థితిలో మొత్తం సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు మొత్తం కూడా ఈనాడు చెప్పుకోవాల్సి అనుకుంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం ఏం చెప్తా ఉన్నారంటే, మేము అప్పుల పాలయ్యాం, మాకు ఈ పంట పండించే దానికోసం మొత్తం మేము వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని మరి ఈ పురుగు మందులు, ఈ నాట్లు, ఈ కూలీలకు మొత్తం డబ్బులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి నెత్తి నోరు బాదుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ చెర్ల మండలంలో గుంపెనగూడెం గ్రామంలో నెలకొని ఉన్నది. కాబట్టి సంబంధిత అధికారులారా, నేను ఒకటే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఒక రైతు సంఘ నాయకుడిగా నేను మాట్లాడేది ఒక్కటే, ఈ ఏదైతే నష్టపోయినటువంటి ఈ రైతాంగాన్ని మీరు ఖచ్చితంగా త్వరితగతిన తక్షణమే ఆదుకొని ఈ యొక్క రైతాంగానికి మీరు తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని, తద్వారా రైతులు మనం కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని మొత్తాన్ని ఏకం చేసి ఖచ్చితంగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము ముక్కుసూటిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి పొంగిరెడ్డి సీనన్నకు గాను, ఇదే ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నకు కూడా మేము ఈ సందర్భంగా ఒకటే విషయాన్ని తెలియపరచనున్నాం. ఏంటనంటే, అన్న మీరు సహృదయం కలిగినటువంటి వ్యక్తులు కనుక మీరు మన రాజ్యమే ప్రజాపాలన, మన పాలనే ప్రజాపాలన అంటా ఉన్నారు. మనం ఉన్నది రైతులను ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పి ఈనాడు మీరు చెప్తున్నటువంటి పరిస్థితి అది డైలాగులకి అంకితం కాకూడదన్నా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి. రైతును ఆదుకుంటేనే గ్రామం అయినా, జిల్లా అయినా, రాష్ట్రం అయినా, దేశం అయినా మొత్తం బాగుంటుందని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను తెలియపరుస్తూ ఖచ్చితంగా ఈ యొక్క నష్టపోయిన రైతాంగాన్ని మొత్తం ఆదుకోవాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నారు. కామ్రేడ్ నాటేశాను. నా పేరు బంటి ఏడుగొండు, ఊరు గుంపినగూడెం, చర్ల మండలం, గుంపినగూడెం గ్రామం, కేశవపురం పంచాయతీ. నేను ఇందులో వరి వేసుకున్నాను. గతంలో ఒకసారి పట్టింది, మళ్ళీ రెండోసారి పెట్టింది. దానికి నాటి వేసాను, రెండోసారి మళ్ళీ నాటేసాను. ఫస్ట్ మందు చల్లాను, ఇది ఒక 5,000 ఖర్చు వచ్చింది. తర్వాత మళ్ళీ మందు వేసాను, మళ్ళీ పురుగు మందు ఒక రౌండ్ కొట్టాను. మరి ఏ ప్రభుత్వమైనా నన్ను ఆదుకుంటుందని చెప్పి అవసరం చెప్పాను. ఏ ప్రభుత్వమైనా నన్ను ఆదుకుంటుందని చెప్పి నాతో పాటు తోటి రైతులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.